ఓం నమః శివాయ. 600 మంది అభాగ్యులకు అండగా నిలిచేందుకు హైదరాబాద్ రామంతాపూర్ వాస్తవ్యులైన సేవామూర్తి సిహెచ్ కృష్ణ గారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామి చెంత వారి గోత్రనామాలపై అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పుణ్యలింగానికి అభిషేకం చేసి అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనందర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. హితాయత్ప్రజతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి హితమనంతం భవతి హితమైశ్వర్యం భవతి హితమితి హితం దీర్ఘమాయుః. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని హోమఫలాలు పొందారు. మహారుద్రాయ నమః. ఈశ్వరాయ నమః. దుర్గాదేవ్యై నమః. అగ్నేయ నమః. పృథివ్యాయ నమః. అద్యై నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగమై స్వామి కృపకు పాత్రులయ్యారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తి సిహెచ్ కృష్ణ గారు వారి భార్య పావనీ గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేయడంతో పాటు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి ఆదిదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. పరుల సేవలో సంతోషం పొందే సేవామూర్తి కృష్ణగారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.